సీఎం రేవంత్ ఏకపక్ష తీరుపై ఆయన సోదరుల అరాచకాలపై రగిలిపోతున్న అసలు కాంగ్రెస్ నేతలు ఒక్కటవుతున్నట్టే కనిపిస్తున్నది. పచ్చ కాంగ్రెస్ ఆధిపత్యంతో పాటు సీఎం కుటుంబ పాలన కొత్త అసంతృప్తికి ఆజ్యం పోసిందని ప్రచారం జరుగుతున్నది. సీఎం విదేశీ పర్యటనలో ఉన్న వేళ మొయినాబాద్లో 15 నుంచి 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు సమావేశమయ్యారన్న వార్త సంచలనంగా మారింది. వారిలో 2 క్యాబినెట్ మంత్రులు ఉన్నారట. గ్రూపులుగా చీలి నేతలు రోడ్డున పడి కొట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ప్రెషర్ కుక్కర్లా ఇన్నాళ్ళు ఒత్తిడికి గురైన నేతలు రేవంత్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారా? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో బాధిత నేతలంతా ఒక్కటయ్యారా? అసంతృప్త నేతలు ఎమ్మెల్యేల రహస్య భేటీకి మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ వేదిక అయిందా? పలువురు మంత్రులు కూడా వారికే మద్దతు పలుకుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో 2 రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు కూడా పాల్గొన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నది. అనేక పర్యాయాలు ఆగస్టు సంక్షోభాలను చవిచూసిన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆగస్టులోనే చోటు చేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొత్త మార్పులకు దారితీస్తాయా అన్నది హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం అసంతృప్త నేతల రహస్య భేటీ సమాచారంతో ముఖ్యమంత్రి తన విదేశీ పర్యటనను కుదించుకున్నారని, రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని వదంతులు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రభుత్వ వ్యవహారాలు, కాంగ్రెస్ లో తాజా పరిణామాలన్నీ వారి మధ్య సుదీర్ఘంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. సీఎం సోదరుల అరాచకాలు, కుటుంబ వివాదాలు, పాలనతో రియల్ ఎస్టేట్ వ్యవహారాలను మిళితం చేసిన తీరుపై వారు లోతుగా చర్చించారని సమాచారం. ఇటీవల ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న ఓ మాజీ ఎంపీకి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈ సమావేశం జరిగిందని, ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమం పేరిట నేతలు కలుసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కొద్ది రోజులుగా సీఎం పర్యటనలకు దూరంగా ఉంటున్న ఓ బీసీ మంత్రితో పాటు ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన ఓ మంత్రి పదవి ఆశిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే, కొద్ది రోజులుగా కేబినెట్ బెర్త్ కావాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్న ఉమ్మడి నల్లగొండ ఎమ్మెల్యే, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు, ఉత్తర తెలంగాణకు చెందిన ఓ దళిత ఎమ్మెల్యే తదితరులు సమావేశానికి హాజరైనట్టు సమాచారం. ఈ కలయికకు కొందరు సీనియర్ మంత్రుల ఆశీస్సులు కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ వర్గాలు దీన్ని అధికారికంగా ధృవీకరించినప్పటికీ సమావేశం జరిగింది వాస్తవమేనని, హాజరైన నేతల్లో అత్యధికులు కొంతకాలంగా అసంతృప్త స్వరాలు వినిపిస్తున్న వారేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహార శైలి, ఆయన సోదరులపై వస్తున్న ఆరోపణలు, పాలనా వివాదాలు ఫామ్ హౌస్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులే లాభపడుతున్నారని చర్చల సారాంశంగా చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీకి సుదీర్ఘంగా సేవలందించిన తమలాంటి వారికి ఒరిగిందేమీ లేదని పలువురు అభిప్రాయపడ్డారు. సీఎం సోదరుల రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు, భూదందాలకు ప్రభుత్వాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇప్పటికైనా మేల్కొనకపోతే ఆ అరాచకాలకు అంతే ఉండదని భేటీలో చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొంతకాలంగా బాహాటంగానే ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. తాను ఎదురు తిరిగితే మరో జీవన్ రెడ్డిలా మారేవాడినని ఇటీవల చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక బీసీల్ని టార్గెట్ చేస్తున్నారని కొందరు, వలస కాంగ్రెస్ నేతలు అసలు కాంగ్రెస్ నేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని మరికొందరు విమర్శలు చేస్తూ వచ్చారు. కేబినెట్లోకి తీసుకుంటామని, తనకు ఇచ్చిన హామీని అధిష్టానం నిలబెట్టుకోవాలని, మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీరుపై నేరుగానే నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు సొంత ముఖ్యమంత్రికే ఘాటు హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది. తన జోలికి వచ్చినా, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి బండారమంతా బయట పెడతానంటూ ఆమె బహిరంగంగానే హెచ్చరించారు కూడా.
టీపీసీసీలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తికి తోడు ఢిల్లీ నాయకత్వం కూడా తెలంగాణలో ప్రభుత్వం పార్టీ నడుస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రిపై అధిష్టానం గుర్రుగా ఉన్నదన్న సంకేతాలు కూడా పలుమార్లు ఢిల్లీ నుంచి వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో 2 మంత్రులు, అసమ్మతి నేతలు, ఎమ్మెల్యేలు సమావేశమైనట్టు వచ్చిన వార్తలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో మున్ముందు కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.